సో సేమ్ ప్రేయస్ రావే లాంటి క్లైమాక్స్ ఇప్పుడు తీసుంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అంటారు సార్? చూస్తారు. Okay. ఎందుకంటే మన మా ప్రేయస్ రవి ప్రొడ్యూసర్ రామారెడ్డి గారు లేరు, సురేష్ బాబు గారు, Yes. రామారెడ్డి స్కూల్ ఉందండి. Yes. వాళ్ళకి ఈ సినిమా అప్పుడప్పుడు చూపిస్తుంటారు. చూపించి ఎమోషన్స్ నేర్చుకోండి అయ్యా. ఆ కొత్త డైరెక్టర్, అతను ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ కాబట్టి నాశనం ఎక్కువ చూపిస్తుంటారు అంటే ఆ ఫస్ట్ సినిమా ఆ డైరెక్టర్ ఎమోషన్స్ ఎలా క్యాచ్ చేసిండు, ఎక్కడ ఏముంటుంది అని మొన్న కూడా నాతో అదే అన్నాడు సురేష్ బాబు గారు. అంటే నేను ఏమంటానంటే సినిమా ఏదో న్యాచురల్గా చేయాలి న్యాచురల్గా కాదండి. ఆ కంటెంట్ పట్టుకోవాలండి, ఆ భావాన్ని పట్టుకోవాలండి, ఫీల్ పట్టుకోవాలండి. ఆ ఫీల్ పట్టుకుంటే ఉంటుంది. నా కథలో ఆ ఫీల్ ఉంటుంది. సూపర్ సార్. అండ్ ప్రేయస్ రావే రిలీజ్ అయిన తర్వాత మీకు బాగా షాకింగ్ కానీ మంచి కాంప్లిమెంట్ కానీ ఏమైనా గుర్తున్నాయి సార్? ఇలా ప్రతిదీ గుర్తున్నాను. ప్రేయస్ రవి ఓకే. ప్రేయస్ రవి రిలీజ్ అయిన తర్వాత నేను పోసాల మురళి గారు అంటే తిరుపతి వెళ్ళిపోయాను. ఓకే. తిరుపతి వెళ్ళి మేము ఇంటికి వచ్చేసరికి నాది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అన్నమాట. సగం అంతా బొకేలతోటి స్వీట్ బాక్సులతోటి ఎవరెవరో ఇచ్చిన చెక్కులతోటి ఉంటుందండి. సర్ప్రైజ్ షాకింగ్ అండి. అంటే నేను ఇంత తెలిసిపోయిందా అనేసి చెక్కులు డబ్బులు. ఆ తర్వాత నెక్స్ట్ డే నా అభిమాన హీరో ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నేను దూరం నుంచి చూడడం తప్పితే దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం లేదు. ఇప్పుడు అసలు సోన్స్ అని కూడా తెలియదు. అటువంటి ఆ సినిమా చూసి ఆయన ఒక థ్రిల్లోకి వెళ్ళిపోయి ఎవరి డైరెక్టర్ శివాజీ రాజా గారిని అడిగితే ఆయన పక్కన నిలబడ్డామంటే గుడ్డుతోటి ఇతను డైరెక్టర్ కింద చూశారు. నేను దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళబోతుంటే టక్కన లాక్కునండి తను గుండెలు కట్టుకుని భుజం మీద ఎలా కొట్టి నా చేయి పట్టుకుని అలాగే నడుచుకుంటూ వచ్చి ఆయన కారులో కూర్చుంటే ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆయన పక్కన సీట్లో నేను కూర్చుని వెనకాల రాజా రవీంద్ర గారు శివాజీ రాజా గారు కూర్చుంటే అర్ధరాత్రి 12 గంటలకి నానక్రమగూడ లొకేషన్ షూటింగ్ శ్రీకాంత్ గారు షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆయనతో గడిపి మళ్ళీ అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చామండి. ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి అడుగు పెట్టడం అర్ధరాత్రి వచ్చి ఆయనతో 3 to 4 hours స్పెండ్ చేసి ఫస్ట్ దాంట్లోనే ఎవరు అంత స్పీడ్గా అంటారు మహేష్ మంచి కథ రెడీ చేయమా సినిమా చేస్తాం అని నన్ను అంటుంటే అసలు అది మర్చిపోయే క్షణాలు. నేను ప్రేయస్ రవి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఏంటి ఏం జరిగింది అన్నది నా మైండ్లో ఫీల్ అయిపోయిందండి. పోదండి. ఆ తర్వాత నుంచి కొన్ని సినిమాలు చేశానండి. కొన్ని సీన్లు ఎక్కడెక్కడ వేసి గుర్తుంటుంది, కొన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత పిఠాపురం అలా మొదలైన సినిమా ఏ రోజు ఏ సీను ఎన్ని గంటలు తీసాను, ఎక్కడ తీసాను, ఎలా తీసాను, ఇది కూడా నా జీవితంలో మర్చిపోయాను. అలా అంత ఫీల్ అయిపోయిందండి. కంటెంట్ ఎలాగ ఉంది నాకు అంత జరిగింది కూడా అలాగే జరిగింది. లొకేషన్ అంతా